ఇప్పుడు స్టార్ట్. అగ్ని పూర్వేభిరిషిభిరీడ్యో నూతనైరుత సదేవాంగేహ వక్షతి. ఇప్పుడు పదార్థం చదవండి అమ్మా. పద విభాగం చదవండి ఫస్ట్. అగ్ని పూర్వేభిః ఋషిభిః ఈడ్యః నూతనైః ఉత సహ దేవాన్ ఆ ఇహ వక్షతి. వక్షతి అని కంప్లీట్ గా చదవండి. వా విడిగా క్షతి విడిగా ఇచ్చాడు ఇక్కడ. ఇచ్చారు కానీ వక్షతి అనేది ఒకటే పదం అది. వక్షతి. అగ్ని పరమేశ్వరో భౌతికో వా పూర్వేభిః అధీత విధైర్వర్తమానైః ప్రాక్తనైర్వా విద్వద్భిః ఋషిభిః మంత్రార్థ ద్రష్టృభిః అధ్యాపకైః సర్వైః తర్కైః కారణస్థైః ప్రాణైః వా ఋషి ప్రశంసా ఉచ్చావచైరభి అభిప్రాయైః ఋషీణాం మంత్రద్రష్టయః భవంతి. నిరుక్తం ఇయమేవ ఋషీణాం ప్రశంసా యతస్థ ఏవముచ్చావచై మహదల్పాభిః మంత్రార్థైర్విదితైః శంసనీయా భవంతి. తేషాం ఋషీణాం మంత్రేషు ద్రష్టయోః అర్థాత్ అత్యంత పురుషార్థేన మంత్రార్థానాం యథావద్ దర్శనాని జ్ఞానాని భవంతి. తస్మాత్ తే పూజ్యాః సత్కర్తవ్యవా. ఇదేంటి సత్కర్తవ్య ఆసన్నితి. తర్వాత సాక్షాత్కృత ధర్మాణ శ్రేయో బభూవ తేవరోభ్యో సాక్షాత్కృత ధర్మభ్య ఉపదేశేన మంత్రాంతం రాదు ఉపదేశాయ గ్లాయంతో కదా గ్లాయంతో అవరే వరే అని చదవండి. వరే సంప్రాదు కదా. బిల్మ అవును సమ్నే రావాలి. ఎక్కడ మళ్ళీ పోయింది చూద్దాం. బిల్మ గ్రహణాయేమం గ్రంథం గ్రంథం సమామ్నా శిశుర్వేదం చిన్నగా అయిపోతున్నాయి. వేదాజ్ఞాని చ బిల్మం మళ్ళీ బిల్మం భాషణమితి వా. చాలమ్మా చాలు ఇక్కడ నుంచి వేరే వాళ్ళు చదువుతారు. ఇదెవరు చదువుతారు అమ్మా? ఎవరు చదువుతారు చెప్పండి. చిన్న స్క్రీన్ ఫోన్ లో వచ్చాను. పుష్ప గారు చదువుతారా? మేడం ట్రై చేస్తాను. చదవండి, మెల్లిమెల్లిగా చదవండి. అమ్మా చదవండి అమ్మా మీరు తర్వాత. కీదృశ ఋషయో భవంతీత్యత్రాః యతః సాక్షాత్ కృత ధర్మాణో ధార్మిక ఆప్తాయైః సర్వ విద్యా యథావద్విద్యతే
వివిధా విదితా సారీ యథావద్ విదితా ద్విదితా ఏవరేభ్యో ఏవరేభ్యో సాక్షాత్కృత వేదేభ్యో మనుష్యేభ్య ఉపదేశేన వేద మంత్రాన్ మంత్రార్థాంశ్చ సంప్రాదుః తస్మాతే ఋషయో జాతాః. ఒక నిమిషం, తస్మాత్ తే అన్నమాట. తస్మాత్ తే ఋషయో జాతాః తైః కస్మై ప్రయోజనాయ మంత్రధ్యాపనం తదార్థ ప్రకాశశ్చ కృత ఇత్యత్రోచ్యతే. ఉత్తరోత్తరం వేదార్థ ప్రచారాయ ఏవరేల్ప బుద్ధయో మనుష్యా అధ్యయనాయోపదేశాయ చ గ్లాయంతే తేషాం వేదార్థ జ్ఞానానా ఏమం నైఘంటుకం నిరుక్తాఖ్యం చ గ్రంథం సమామ్నాశిషుః సమ్యగభ్యాసార్థం రచితవంతః. येन सर्वे मनुष्या वेदं वेदांगानि च यथार्थतया निजानीयुरेवं कृपालव ऋषयो गण्यन्त इति. ఉత్తమం. అమ్మా మీరు విజయలక్ష్మి గారు ఇక్కడ నుంచి. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలండి, బాగా చదివారు. అమ్మా విజయలక్ష్మి గారు ఉన్నారా? అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఎప్పుడు తీసినా తీసాను. చదవండి. ఇది లక్ష్మీ సూక్తం కాదు కదా? కాదు, ఋగ్వేద మంత్రాలు. లక్ష్మీ సూక్తము శనివారం, ఆదివారము ఋగ్వేదం. అమ్మా ఆగండి, ఎక్కడ చూస్తున్నారో ఏమో మీరు. ఓకే సరే, ఇక్కడ బోర్డు చూపిస్తున్నాను, అది చదవాలి మీరు. పురస్తాన్ మనుష్యా వా ఋషి సూక్ష్మా వత్స మత్స దేవా నబ్రువన్ కోన ఋషిర్ భవిష్యతీతి తేభ్య ఏతం తర్కమృషిం ప్రాయచ్చన్ మంత్రార్థ చింతా మభ్యూడం నిరుక్తం. ఇక్కడ ఉందా? 13, 12. అత్ర తర్క ఏవ అవిజ్ఞాతత్వే అర్థే కారణో ఉపపత్తితః తస్త్వజ్ఞానార్థం మృహ స్కర్క న్యాయ దర్శనం. చెప్పండి. 1:40. ఓకే, చాలా 1:40. అమ్మా ఇది ఇంకా చదువుతారా? చదువుతాను. చదవండి. యా తత్వజ్ఞానానరోర్థః సైవ యా తత్వజ్ఞానాన్ ఆవిడ మంత్రం అనుకుంటున్నాడు. శైవ తర్కశ శబ్దేన గృహ్యతే. ఇదే మొదటిసారి గృహ్యతే. ప్రాణా ఋషయః
ఇదమ్మా శతపథ బ్రాహ్మణం, ఇది శతపథ బ్రాహ్మణం. శతపథ బ్రాహ్మణంలో ఉన్నటువంటి వాటికి బ్రాహ్మణాలు అంటారనమాట. సో అది బ్రాహ్మణం. ఓహో. తర్వాత శతపథ బ్రాహ్మణం 7, 2, 1, 5. 5. అవునమ్మా. అత్ర ఋషి శబ్దేన అమ్మా ఇక్కడ ప్రాణ 7, 8 అండి. 7, 2, 1, 5. 7 ఇది. 7, 8కి ఇలా రాస్తారు. ఇలా. ఓకే ఓకే అర్థమైంది. అత్ర ఋషభ్ శబ్దేన ప్రాణ గృహ్యంతే. గృహ్యంతే ఈద్యః ఉమ్. నిత్యస్తోతవ్యోనే స్తన్వ్య చ అమ్మా ఇవి అర్థాలన్నమాట. నూతన. సో ఈడ్య ఉమ్. అనేది పదము, దానికి అర్థము సంస్కృతంలో ఇక్కడ ఇచ్చారు. ఓహో. యా. ఈద్యః నిత్యం స్తోతవ్యో నేష్టవ్య చ నూతనైః. ఇదొక పదం, దానికి అర్థం ఇక్కడ ఇచ్చారు. వేదార్థే త్రుభిర్ బ్రహ్మచారిభిః ఇది పెద్దగా ఉంది, చిన్న ఇయ్యాల. బ్రహ్మచారిభిస్తరై తర్కైః తర్కైః బ్రహ్మచారి తర్కైః బ్రహ్మచారిభిః తర్కైః కార్యస్థైః విద్యమానైః ప్రాణైర్వా ఉత అప్యేవ అపి ఏవ సహ పూర్వోక్తః. చదవండి అమ్మ ఇక్కడ నుంచి. దేవాన్ దేవాన్ దివ్యానేంద్రియాణి దివ్యాని విద్యాది ఇంద్రియాణి దివ్యాని ఇంద్రియాణి విద్యాది దివ్య గుణాన్ దివ్యాన్ రితూన్ ఇక్కడ దివ్యాన్ విద్యమానై ఇది కింద ఋతూన్ దివ్యాన్ భోగాన్ వా అంటే ఋతో నై దేవ ఋతవో వై దేవాః. ఋతవో వై దేవాః. శతపథ బ్రాహ్మణము 7, 2, 2, 16 26. అనే 26. 26 అవును అనే నర్తుం శబ్దేన దివ్య గుణ విశిష్ట భోగ గ్రహ్ణేన గృహ్యంతే ఆ సమంతాత్ ఇహ అస్మిన్ వర్తమానే సంసారే జన్మనివా పక్షపతి పక్షతి 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 వా పక్షతి పాగాదది వా. వహతు వక్షతి వహతు ప్రాప్తయతు యతు అంటే ప్రాపయతు అంతే అమ్మ, చాలు. ప్రాపయతు. ఉత్తమం. నెక్స్ట్ మన పార్థసారథి గారు మీరు చదవండి ఇది. ఇక్కడ నుంచి యాస్కముని పైనుంచా నేను కర్సర్ పెట్టాను చూడండి. యాస్కమునిదిమం మంత్రమేవం సమాచష్టే అగ్నిర్యః పూర్వైర్ ఋషిభిరీడితవ్యో వందితవ్యో స్మాభిశ్చ నవతరైః అస్మాత్ వందితవ్యః అస్మాభిశ్చ నవతరైః సదేవా నివావహతితి స న మన్యేత వహతితి. ఓకే. స నే మన్యేతాయ మేవాగ్ని రిత్యప్యేతే ఉత్తరే జ్యోతిషి అగ్ని ఉచ్యేతే. నిరుక్తం
7 7 16 ఎంత అది 1 16 అది 16 2 6 2 2 అన్వయః ఏముంది అక్కడ అన్వయః ఉమ్, యో 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 అంటే యః అయః అయ మగ్నిః పూర్వేభిరుత నూతనైర్ ఋషిభిర్యోస్తి ఋషిభిర్భ్యో అస్తి స ఏహ దేవాన్ పక్షతి సమంతాం స్థాపయతు. భావార్థం ఏం చెప్తున్నారు చూడండి. ఇది ఎవరైనా చదువుతారా అండి? భావార్థం మీరు చదువుతారా పార్థసారథి గారు? ఓకేనా మీకు? చదవండి. ఏ సర్వా విద్యాః పఠిత్వా సత్యోపదేశేన సర్వోపకారకా అధ్యాపకా వర్తంతే. పూర్వం భూతాశ్చ తే పూర్వ ఇతి శబ్దేన ఏ చాధ్యేతారో విద్యాగ్రహణాయాభ్యాసం కుర్వంతి తే నూతనైర్రితి పదేన గృహ్యంతే. ఏ మంత్రార్థాన్ విదితవంతో ధర్మ విద్యయోః ప్రచారస్తైవ అనుష్ఠాతారః. సత్యోపదేశేన సర్వాననుగ్రహీతారో నిశ్చలాః పురుషార్థినో మోక్షధర్మ సిద్ధ్యర్థమీశ్వరస్యై ఈశ్వరస్య ఉపాసకాః అది సంధి అండి. ఉపాసకాః కామార్థ సిద్ధ్యర్థం భౌతికాగ్నేర్ గుణ జ్ఞానేన సంపాదయంతో మనుష్యాస్తే ఋషి శబ్దేన గృహ్యంతే. ఉత్తమం. ఇంకెవరైనా చదువుతారా? ఎవరు చదువుతారు ఇక్కడ నుంచి? పూర్వేషాం నుంచి నేను చదవనా? చదవండి అమ్మా. వేరే చదువుతున్నారు ఎవరన్నా? చదువుతారండి, చదవమండి, చదువుతారు. అమ్మా మీరు చదవండి, చెప్తారు కదా. పూర్వేషాం నూతనానాంచ ఏ యుక్తి ప్రమాణ సిద్ధాంత తత్వజ్ఞానార్థ తర్కాః ఏ చ జగత్ కారణస్థాః కార్యజగత్స్థాశ్చ ప్రాణాః సంతి తైః సహ యోగాభ్యాసేన ఈశ్వరో భౌతికశ్చ అగ్నిః వంద్యోద్యన్వేష్టవ్య గుణశ్చ అస్తి. ఉత్తమం. సర్వజ్ఞేన ఈశ్వరేణ స్వకీయ జ్ఞానాన్ మనుష్య జ్ఞానాపేక్షయా అతీతాన్ వర్తమానంశ్చర్షీన్ విదిత్వా అస్మిన్ మంత్ర ఉపదిష్టే సతి నైవ కశ్చిద్ దోషः భవితుం అర్హతి. వేదస్య సర్వజ్ఞ వాక్యత్వాత్ సోయమేవ ఉపాసితో వ్యవహార కార్యేషు సంయోజితః సన్ సర్వోత్తమాన్ గుణాన్ భోగాంశ్చ ప్రాపయతి. అత్ర ప్రాచీనాపేక్షయా నవీనాపేక్షయా ప్రాచీనత్వం చ విజ్ఞానమితి విజ్ఞాయత ఇతి. అయమేవ అర్థో నిరుక్తకారేణ ఉక్తః యస్తు ఖలు ప్రాకృతజనైః ప్రాకకరణాదిషు పాకకరణాదిషు ప్రసిద్ధः ప్రయోజ్యతే. సహ అస్మిన్ మంత్రే
మంత్రేణైవ గ్రాహ్యः किन्तु सर्वप्रकाशकः परमेश्वरः सर्वविद्याहेतुः विद्युत् उदाख्यो अर्धश्च अग्निः अग्निशब्देन उच्यते इति అమ్మా एतन्मन्त्र అగ్నిశబ్దేన తర్వాత అత్ర मन्त्रोच्यत ఒక్క अत्र నిమిషం. उच्यते అత్ర ఉచ్యత. अत्र उच्यत इति ఆ, एतन्मन्त्रार्थः सायणाचार्यादिभिः अन्यदोक्तः तद्यथा पुरातनैः भृगु अंगिरः प्रभृतिभिः नूतनैः ऋते इदानीं तनैरस्माभिरपि स्तुत्यः देवान् हविर्भुज आवक्षतीति अन्यथेदं व्याख्यानम् अस्ति ఉమ్, తర్వాత तद्वद्युः यूरोपखण्डस्थैः अत्रस्थैश्च ఉమ్, कृतम् इंग्लैण्ड भाषायां ఉమ్. वेदार्थ यत्नादिषु च व्याख्यान अपि असमञ्जसम् తర్వాత ఉమ్. कुतः ईश्वर उक्तस्य अनादिभूतस्य वेदस्य ईदृशं ఉమ్. व्याख्यानं सुदाशयं निरुक्तशतपथाति ग्रन्थविरुद्धं चास्त्यत ఇది इति ఉత్తమం. ఇంగ్లాండ్ ఇది సంస్కృతంలో కూడా అదే మా ప్రొనౌన్స్ చేస్తారమ్మా. అంతే కదా. కృతం ఇంగ్లాండ్ భాషాయాం. యూరోపఖండ ఇస్తుంది కృతం ఇంగ్లాండ్ భాషాయాం. ఉమ్. ఇంకా వాళ్ళ భాష అదే కదా, ఇంకా అందుకని అలా చెప్పారు. దేశం అది వాళ్ళది అదే ఉంది కదా. సో పదార్థం ఎవరు చదువుతారు? మన ఎవరు పార్వతి గారు చదువుతానన్నారు కదా, చదవండి. పార్వతి గారు అయిన తర్వాత మీరండి. పదార్థము ఆ, పూర్వేభిః వర్తమాన కాల పూర్వకాల విద్వాంసులు నూతనైః వేదార్థములను అభ్యసించు బ్రహ్మచారులు తర్క మరియు వేదార్థ కార్యములందుండు నవీన సాధకులు అంటే ఋషిభిః మంత్రముల కాదు అర్థం. అంటే ఋషిభిహి కాదు. ఇక్కడ ఇది ఉంది చూడండి, బ్రాకెట్ లో ఇచ్చింది దాని అర్థం ఇక్కడ ఇచ్చారు, అయిపోయింది అది. ఇప్పుడు ఋషిభిహి అంటే ఏంటో చెప్తున్నారు ఇంతవరకు. ఓ, ఓకే. అది ఉమ్? ఋషులు చెప్పేది మంత్రంలోకి. ఋషిభిహి అంటే ఏంటో ఇప్పుడు మీరు చదవబోతున్నారు, చదవండి. మంత్రముల అర్థములను చూచు విద్వాంసులెల్లరకును అంతే. అగ్ని ఆ పరమేశ్వరుడు అంతే. ఈడ్యః స్తుతి అనర్చదగిన ఈ భౌతికాగ్ని ఎల్లప్పుడూ నిరీక్షించ యోగ్యమై ఉండును. ఇంకొంచెం చదవండి. ప్రాచీన మరియు నవీన ఋషులందు ప్రమాణమేమన అట్టి ఋషి ప్రశంస ఋషి ప్రశంస అట్టి ఋషులు గూఢమగు మరియు అల్ప అభిప్రాయములతో కూడిన మంత్రముల అర్థములను ఉన్నదున్నట్లుగా ఎరుగుట వల్ల ప్రశంసించదగిన వారై ఉందురు. మరియు అట్టి ఋషుల మంత్రములందే వృష్టి వాని అర్థములను ఆలోచించుటయందు పురుషార్థముతో కూడిన విజ్ఞాన ప్రవృత్తి ఉండును. కావుననే వారు సన్మానించదగిన వారై ఉందురు. మరియు సాక్షాత్కృత ధర్మాధర్మములను చక్కగా పరీక్షణమునర్చు ధర్మాత్ములు యథార్థవక్తలై ఉండిరి. అట్టి వారే ఋషులైనారు. మంత్రార్థములను చక్కగా తెలియని వారికి, తెలుసుకొన జాలని వారికి తమ ఉపదేశముల ద్వారా మంత్రములను అర్ధ సహితముగా జ్ఞానము కలిగించుతుండిరి. అట్టి వారు మున్ముందు అనగా రాబోవు తరములను ముందుకు నడుపుట కొరకు మరియు వేదార్థ ప్రచారము ప్రతిష్టాత్మకముగా నిలిచి ఉండవలయునదే దీని ప్రయోజనము. తమ బుద్ధిహీనతచే గూఢార్థములను మరవకుండా ఉండుటకు, అట్టి జ్ఞానము స్థిరముగా సుగమముగా ఉండుటకై
ఋషులు నిఘంటువు మరియు నిరుక్తము వంటి గ్రంథములను ఉపదేశించినారు. ఇందువల్ల మానవ మాతృలెల్లరకును వేదాంగముల యథార్థ బోధ కలుగుటకు పురస్తాన్మనుష్య ఈ ప్రమాణము ద్వారా ఋషి శబ్దార్థము తర్కమనియే సిద్ధి అగుతున్నది. ఒక నిమిషం. అవిజ్ఞ ఇక్కడ తర్కము అన్నారు కదా. సో అవును. తర్కం అంటే ఏంటి? బుద్ధిపూర్వకమైనటువంటి జ్ఞానం కోసం తెలుసుకునేటువంటిది తర్కం. తర్వాత వితర్కం అంటాం. అదేంటిది? అజ్ఞానం అన్నమాట. అజ్ఞానంతో చేసేది వితర్కం. సో తర్కం అంటే ఏంటి? ఈ తర్కము వల్ల జ్ఞానం అనేది పెరుగుతుంది. అది విపరీతార్థంతో చెప్పేది వితర్కం అవుతుందా? కరెక్ట్. అవునండి. అవిజ్ఞాత ఈ న్యాయశాస్త్రము గౌతమ ముని తర్కము యొక్క లక్షణమును తెలిపినారు. సిద్ధాంతమును తెలుసుకొనుటకు ఆలోచించు దాని పేరే తర్కమని దీని ద్వారా సిద్ధి అగుతున్నది. ప్రాణ ఇగో అక్కడ వచ్చింది. ప్రాణ ఈ శతపథ ప్రమాణము ద్వారా ఋషి శబ్దముతో ప్రాణము మరియు దేవ శబ్దముతో ఋతువులు గ్రహించబడును. సహ ఉత ఆ పరమేశ్వరుడే ఇహ ఈ ప్రపంచము మరియు ఈ జన్మమునందే దేవాన్ పటిష్టమగు ఇంద్రియములు, చక్కని విద్యలు, మున్నగు గుణములు, భౌతికాగ్ని మరియు ఉత్తమోత్తమ అనుభవించదగిన పదార్థములను ఆవక్షతి ప్రాప్తించగలుగుదురు. ఆవక్షతి అంటే ప్రాప్తించుకోవడం. ఓకే. అదేంటి? వచ్చి ధాతువు అనమాట అది. ఓకే. వచ్చి ధాతువు ఏమైంది? ఆ ఉపసర్గ వచ్చేసి వచ అంటే చెప్పడం, మాట్లాడడం. అవునా? అయితే మరి దానికి ఏమైంది? ఆవక్షతి అనేసరికి ప్రాప్తి అనేది వచ్చిందనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మన వీరు నాగలక్ష్మి గారు అగ్ని. యాక్చువల్గా ఇది మొత్తం చదివేసి అయిపోయేది మీరు. అగ్ని పూర్వే ఈ మంత్రార్థమును నిరుక్తకారుడు చేసినట్లే ఈ మంత్ర భాష్యంలో వ్రాయబడినది. భావార్థము సకల విద్యలను చదివి తమ ఉపదేశములతో ఇతరులెల్లరకు విద్యలను ఉపదేశించగలిగినప్పుడు వారు నూతన శబ్దంచే గ్రహింపబడుదురు. అట్టి వారే పూర్ణ విద్వాంసులు. నేను మ్యూట్ చేశాను అందరినీ. ఒకసారి నాగలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అట్టి వారే పూర్వ విద్వాంసులు శుభగుణ సహితులుగానే ఋషులుగా నించబడుదురు. ఏలన మంత్రార్థములను తెలుసుకొని ధర్మము మరియు విద్యల ప్రచారము తమ సత్య ఉపదేశముల ద్వారా ఎల్లరిపై దయగలిగి ఉండువారు. నిష్కపట పురుషార్థ పరులు ధర్మమును సిద్ధపరచుకున్నటకు ఈశ్వరోపాసన ఉన్నర్చువారు. కార్యసిద్ధి కొరకు భౌతిక అగ్ని యొక్క గుణములను తెలుసుకొని తమ కర్తవ్య కర్మలను సిద్ధపరచుకునేవారు. ప్రాచీన మరియు అర్వాచీన విద్యల తత్వములను తెలుసుకొనుటకు తగిన ప్రమాణ సిద్ధ తర్కము కారణ జగత్తునందునట్టి సకల ప్రమాణములతో ఈశ్వరుడు మరియు భౌతికాగ్నిని తమ గుణములతో నిరీక్షించదగిన వారై ఉందురు. సర్వజ్ఞుడగు పరమేశ్వరుడు త్రికాలములందలి ఋషులను తన సర్వజ్ఞత్వంతో తెలుసుకొనుటకు ఈ మంత్రములో పరమార్థం మరియు వ్యవహారికార్థములను ఈ రెండు విద్యలు చూపబడినవి. ఇందువల్ల దీని యందు భూత భవిష్యత్ కాలముల విషయములను గూర్చి తెలుపుట యందు ఎలాంటి దోషము రాజాలదు. ఏలన వేదము సర్వంజ పరమేశ్వరుని జ్ఞానము ఆ పరమేశ్వరుడు ఉత్తమ గుణములను మరియు
భౌతికాగ్ని వ్యవహార కార్యములను సంయుక్తపరిచినట్టి ఉత్తమోత్తమ భోగ్య పదార్థములను ప్రసాదించువాడు. పురాతనమైన వానికన్నా ఒక పదార్థంలో రెండవది క్రొత్తది మరియు క్రొత్తదానికన్నా మొదటిది పాతదగును. నిరుక్తకారుడు ఈ మంత్రం యొక్క అర్థము నొనర్చినాడు. సాధారణ మనుష్యులు అనగా అజ్ఞానులు ఈ ప్రసిద్ధ భౌతిక అగ్నిని పాకములను నొనర్చుట మున్నగు కార్యములందు ఉపయోగించుకుని వారిని ఇట్టి మంత్రమున పేర్కొనరాదు. కాని సర్వమును ప్రకాశపరచు పరమేశ్వరుడు మరియు సకల విద్యలకు హేతువగు విద్యుత్తును ఆ భౌతిక అగ్నిని ఇచ్చట అగ్ని శబ్దముతో సూచించినాడు. ఏమన్నారు అర్థమైందా ఇక్కడ? ఈ భౌతికాగ్ని అంటే పాకములు మున్నగు పదార్థాల కోసము ఉపయోగించేటువంటి కార్యాలను గురించి ఇక్కడ ఈ మంత్రంలో చెప్పలేదు. మరి దేన్ని చెప్పారు అంటే వాహనాలు. అర్థమవుతుందా? ఈ వాహనాలు తయారు కావాలి అంటే మనకు అక్కడ ఏం అగ్ని కావాలి? ఎలాంటి అగ్ని కావాలి? విద్యుత్తు. సో విద్యుత్ అది అగ్ని అనేది ఎలా చెప్పగలుగుతున్నాం అక్కడ? ఇప్పుడు వాహనం ఏంటిది? మనకి ఏంటి రాకెట్ ఉంది, విమానం ఉన్నది, తర్వాత ఈ వాహనాలు రోడ్డు పైన వెళ్ళే వాహనాలు ఉన్నాయి. సో వాటన్నిటికీ ఏం కావాలి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి అగ్ని కావాలి. అర్థమైందా? దాంట్లో ఉన్నటువంటి ఏమంటాం దాన్ని? పెట్రోల్, ఇంధనం కావాలి. అది భౌతిక అగ్ని అన్నమాట. అర్థమైందా? ప్రకాశ అంటే వీటన్నిటినీ ప్రకాశపరిచే పరమేశ్వరుడు, అతన్ని కూడా అగ్ని అని పేరుతో పిలుస్తున్నాం. ఎందుకు? వీటన్నిటికీ మూల కారణం ఎవరిస్తున్నారు ఇవంతా కూడా? ఎక్కడి నుంచి వస్తుంది అదంతా కూడా? కాబట్టి పరమేశ్వరుణ్ణి ఏమన్నారు? అగ్ని అన్నారు. చెప్పండి. హేతువగు విద్యుత్తు అంటే సకల విద్యలకు హేతువైనటువంటి విద్యుత్తును, ఆ భౌతిక అగ్నిని ఇక్కడ ఈ అగ్ని శబ్దంతో చెప్పారనమాట. అర్థమైందా అండి? పైన ఒక పదం ఉంది, చదవండి. దాంట్లో చదవండి. ఆ పై దాంట్లో ఒక చెప్తారు గాని